హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. రండి రండి, యూకేకి వెళ్దాం. 10 నిమిషాల తర్వాత వచ్చిన వైషు టెన్షన్ పడుతున్న సోనాని చూసి, ఏంటి వీడియో మా హబ్బీకి చూపించానేమో, నీ జాబ్ పోస్టింగ్ ఏమో అని కంగారు పడుతున్నావా అంటూ నవ్వింది. సోనా చురుగ్గా చూసేసరికి, వైషు ఇక్కడ ఏదైనా ఫేస్ టు ఫేస్ తెగ హొయలిపోతున్నావు కదా, టెన్షన్ పెడదామని అలా అన్నా, జస్ట్ జోక్. వాట్ నెక్స్ట్? వర్క్ ఏంటో చెప్తే నేర్చుకుంటా. ఊరికే కాదులే, నేను ఎండి అయ్యాక ఓ ఇంక్రిమెంట్ పడేస్తాలే అంటూ ల్యాపిల్లోకి తలదూర్చింది. దీనితో ఇలా కాదు, మంచిగా ఉంటూ దెబ్బతీస్తా అనుకుంది సోనా. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వస్తుంటే కారులో, వైషు షాపింగ్కి వెళ్దామా అని అడిగాడు సిద్ధు. ఏ మళ్ళీ దాక్కుని ఇరుక్కోవడానికా అంటూ నవ్వింది. కానే కాదు, నీకు డ్రెస్ కొనడానికి. ఇంతవరకు ఏమీ కొనలేదు కదా, సరే పదా అంటూ ఫోన్ తీసింది. వైషు, నా మీద కోపం తగ్గిందా అని అడిగాడు నెమ్మదిగా. బావా, నువ్వేమీ నాకు ఎనిమి కాదు కోపం పగ పెంచుకోవడానికి. సిద్ధు వెంటనే చేయిచి ఫ్రెండ్స్ అన్నాడు. వైషు చేతి మీద ఫట్మని ఒకటి పీకి, పూర్తిగా చెప్పనివ్వవా, ఆత్రం. అలా అని ఫ్రెండ్ కాదు, నువ్వు అన్న మాటలు మర్చిపోవడానికి. ఏంటేంటి కమ్ అగైన్ అని అడిగాడు ఆశ్చర్యంగా. బావా, నీకు నా గురించి ఎంత తెలుసో ఏమి తెలుసో కానీ నేను చెప్తా, జర విను. మనం చిన్నప్పుడు ఇరగ కొట్టుకునేవాళ్ళం, గుర్తుందా? సిద్ధు నవ్వుతూ, జుట్టు పీకేదానివి, వీపెక్కి కూర్చుండేదానివి. నువ్వు వచ్చినప్పుడల్లా తెగ ఫోజులు కొట్టేవాడివి, తెలుగు రానట్టు ఓవర్ చేసేవాడివి. మధ్యలో 10 years అసలు రాను కూడా లేదు. సో చిన్నప్పుడు కజిన్, తర్వాత మా అక్కకి కాబోయే భర్త, అలా చూశాను. సడన్గా మన ఇద్దరికి పెళ్ళి అనేసరికి చాలా టఫ్ సిచ్యువేషన్లో పడ్డాను. అసలు వద్దు అని అరిచి చెప్పాలనిపించింది. సిద్ధు వెంటనే, అంటే లవ్ గివ్ ఏదైనా? చాచా, అలాంటిది ఏం లేదు. నాకు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు నచ్చవు. నీకు మా అక్క ఫ్రెండ్ విషయాలు తెలుసో లేదో కానీ నాకు తెగ సైట్ కొట్టేవాడు. పిచ్చి కుంక, నాకు తెలియదు అనుకున్నాడు. కొంచెముంటే ప్రపోజ్ చేసేవాడే. అందుకే ఒక మంచి రోజు చూసి బ్రో అనేసా అంటూ నవ్వింది. సిద్ధు ఆశ్చర్యంగా, అయ్యో తను ఫీల్ అవ్వలేదా? అవ్వడా? ఏడుపు మొహం పెట్టాడు. అవును, ప్రేమలు పెళ్ళిళ్ళు నచ్చవు అంటున్నావు. నీకంటూ ఏదైనా యాంబిషన్ ఉందా? ఉంది. బీటెక్ అయ్యాక ఎంఎస్ చేసి మంచి కంపెనీలో జాబ్ సంపాదించి నా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని కోరిక. దాని పేరేంటో తెలుసా? V2 అన్నది నవ్వుతూ. అంటే అని అడిగాడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి. విసి అండ్ వైషు. సిద్ధు మనసులో నేను మారుస్తాగా అనుకున్నాడు. గుడ్ గుడ్, అయితే నీ యాంబిషన్ ఫుల్ఫిల్ అయినట్లే కదా. ఎక్కడా అని అడిగింది ఆశ్చర్యంగా. రామ్స్ అంటే మాటలా? ఎంతోమంది వెయిటింగ్ అక్కడ, అలాంటిది నీకు ఈజీగా వచ్చింది. అదే నా బాధ. ఏదైనా సరే కష్టపడి తెచ్చుకుంటే ఆ కిక్ వేరే. ఇలా వస్తే నాకు నచ్చదు. నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి కదా. అలా అంటావా? అయినా నిన్ను ఎంప్లాయీగానే ట్రీట్ చేస్తున్నా కదా. బావా, నాకు కొత్త ప్రాజెక్ట్లో ఛాన్స్ ఇవ్వచ్చుగా, ప్లీజ్ బావా. అదేంటి ఇప్పుడేగా అన్నావు, ఏదైనా ఈజీగా వద్దు కిక్ ముద్దు అంటూ. నేను చెప్పేదేంటి, ఇంకా గ్రాడ్యుయేట్ కూడా కాలేదు. సొంత కంపెనీ కాబట్టి ఏదో ఫార్మల్గా ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకోవచ్చు మన కంపెనీలో. అందుకే నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేనంటే ఏంటో చూపిస్తా. నో వైషు, అది చాలా టఫ్ ప్రాజెక్ట్. నీకు ఎక్స్పీరియన్స్ లేదు, చాలా నాలెడ్జ్ ఉండాలి. అందులో నువ్వు ఈ ప్లాట్ఫామ్లో కోర్సు కూడా నేర్చుకోలేదు. నువ్వు అందరిలాగా 6 months ట్రైనింగ్ తీసుకో, ఈలోపు నీ బీటెక్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎంఎస్ చేయొచ్చు. అదేంటి బావా అలా అంటున్నావు? నన్ను ఎగ్జామ్స్ అయ్యాక రావద్దు అన్నావుగా. నా టంగ్కి ఇచ్చింగ్ ఎక్కువై అన్నాను కానీ నీ కెరీర్ నేను ప్లాన్ చేశాను. ఎంచెక్క ఎగ్జామ్స్ రాసి వచ్చేసేయ్. బావా, మరి మా అక్క సంగతి అని అడిగింది సీరియస్గా. యాహూ, కరెక్ట్ పాయింట్కి వచ్చావు. నేను వదులుతానా అనుకున్నాడు సిద్ధు. విశిష్ట సంగతా, ఏమైంది అని అడిగాడు అమాయకంగా ఫేస్ పెట్టి. మరి యాక్ట్ చేయకు ఎద్దు బావా. తనేమైనా మల్టీ మిలియనర్ని పెళ్లి చేసుకుంది, ఒక రౌడీని. అవును, ఆ వీర, వాడి పేరు తలుచుకుంటేనే నాకు కోపం వస్తుంది. జర తట్టుకో ఎద్దు బావా. వీరాతో
చాలా అవసరం నీకు ముందు ముందు. ఏదో ఒక ప్లాన్ చేసి అక్కని తెచ్చేసుకుంటా. ఇక్కడికా? ఇంకా అనుకోలేదు. ముందైతే ఆ రౌడీ నుంచి తప్పించాలి. నటాషా అని మా అక్క ఫ్రెండ్, తనతో చాటింగ్ చేస్తూ ఉంటా. తను ఏం చెప్పిందో తెలుసా? మా అక్క ఆ రౌడీ లవ్లో పడే ఛాన్స్లు ఉన్నాయని. వాట్? విశిష్టానా? ఆ వీరాగాడికా? నెవర్. నువ్వు నమ్మకు. నటాషా చాలా ఇంటెలిజెంట్, కరెక్ట్గా గెస్ చేస్తుంది. అయితే ఓ పని చేద్దాం, ముందు ఆ వీరా నుంచి విశిష్టని విడదీస్తే సరి అన్నాడు సిద్ధు. వైషు 2 చేతులు నోటికి అడ్డుపెట్టి, ఓ మై గాడ్ బావా, నా మనసులో ఉన్నదే చెప్పావు. హౌ అన్నది ఆనందంగా. షూ, నా వల్ల కాదు. ఆ అనిరుద్ధ్ మాట విని ఈ ఎద్దు బావ రాంగ్ రూట్లో గోయింగ్. అయ్యో, నువ్వు నేను మాత్రమే కాదు, మామ్, అత్త, మామ అందరి కోరిక ఇదే. అసలు నాకు ఒకటి అర్థం కాలేదు. ఎందుకు విసి వీరాతో వెళ్ళింది? అదే తప్పు అనుకుంటే ఇప్పుడు ఏంటో తెలుసా? అతను అక్కని దేశమంతా తిప్పుతున్నాడు. అవునా? టూ మచ్. అండ్ విసి ఎలా ఒప్పుకుంది అని అడిగాడు ఆశ్చర్యంగా. అదే బావ అర్థం కావడం లేదు. తనకి ఫైట్స్ అన్నా గొడవలన్నా పిచ్చ భయం. అలాంటిది ఆ రౌడీతో ఎందుకు వెళ్ళింది? అసలు ఏం చేస్తోంది? ముఖ్యంగా అతను అక్కని ఎలా చూసుకుంటున్నాడు? ఇవన్నీ ఆలోచిస్తే మెంటల్ ఎక్కుతోంది అన్నది బాధగా. ఈలోపు కారాపి, దిగు వైషు, ఇక్కడే ఉండు, ఎటూ వెళ్ళకు అనగానే వైషు సరేనని దిగింది. సిద్ధు ముందుకు వెళ్ళగానే వైషు కొంచెం దూరంగా ఉన్న బెంచ్ మీద కూర్చుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఒక ఆయన, వయసు 55 సంవత్సరాలుంటాయి, నడుస్తూ నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు. దగ్గరలో ఎవరూ లేరు. అయ్యో అంటూ వెళ్ళి చూసింది వైషు. అంకుల్, అంకుల్ అంటూ ఆయన్ని కుదిపింది. ఆయన కదల్లేదు. వైషు తన బ్యాగ్లో నుండి వాటర్ బాటిల్ తీసి ఆయన మొహం మీద చల్లింది. 2 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి లేచి చుట్టూ చూసి, థ్యాంక్స్ మా అంటూ లేచి వెళ్ళిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్ వీ కెన్ సిట్ దేర్ అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. ఆయన కూర్చుని వైషుని ఎగాదిగా చూసి, ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని అడిగాడు. తెలుగు స్టేట్స్. హో, తెలుగు అమ్మాయివేనా? అందుకే చూడగానే హెల్ప్ చేశావు. నాకు షుగర్ డౌన్ అయినట్టుంది అంటూ జేబులో నుంచి చాక్లెట్స్ తీసి నోట్లో వేసుకున్నాడు. మీరు తెలుగు వాళ్ళేనా అని అడిగింది ఆనందంగా. ఆరా తల్లి, నా పేరు వెంకటరమణ, ఊరు కాకినాడ. మా అమ్మాయికి పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అయ్యింది. అల్లుడిక్కడే జాబ్. అప్పటి నుంచి రండి రండి అంటూ ఒకటే గొడవ. నేను మీ యాంటీ వచ్చి 10 రోజులయ్యింది. ఈ పక్కనే మా అమ్మాయి వాళ్ళ ఇల్లు. ఓహో అంటూ చిరునవ్వుతో ఆయన్ని చూస్తోంది వైషు. నా గురించి చెప్పాను, నీ గురించి చెప్పవా? ఇక్కడ అమ్మాయివేనా లేక చదువుకోవడానికి వచ్చావా అని అడిగాడు. 2 కాదు, మా అత్తగారింటికి వచ్చా. మీరొక్కరే రాకండి అంకుల్, తోడుగా ఎవరినైనా తెచ్చుకోండి. మా అమ్మాయి కూడా జాబ్ చేరింది కొత్తగా, అందుకే ఒక్కడినే వచ్చా. ఈలోపు దూరంగా సిద్ధు రావడం చూసి వైషు పైకి లేచి, ఓకే అంకుల్, మా బావ వస్తున్నాడు, బాయ్, టేక్ కేర్ అంటూ వెళ్ళిపోయింది. ఈ అంకుల్ పెంకుల్ వల్లనే తన లైఫ్ చేంజ్ అవ్వబోతుందని తెలియదు పాపం బీటెక్ పాపకి. చూద్దాం. సిద్ధు వైషుకి ఎన్నో కొనిచ్చాడు. డిన్నర్ తినేసి ఇంటికి వెళ్ళాక, ఫుల్ టయర్డ్ అయిపోయా బావా, గుడ్ నైట్ అంటూ తన రూమ్లోకి వెళ్తుంటే, వైషు అది అంటూ ఆగిపోయాడు సిద్ధు. చెప్పు బావా. ఏం లేదు, గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి మిర్రర్లోకి చూస్తూ, చిచి, స్పూన్ వాటర్లో దూకి చచ్చిపోరా, ఏం బతుకురా, సొంత వైఫ్ని మన రూమ్లో పడుకుందామా అని కూడా అడగలేవా అనుకుంటూ బెడ్ మీదకి దూకి, అవును, ఆ విశాల్ గాడు సైట్ కొడితే కనిపెట్టేశా అన్నది మరి నా ప్రేమ అర్థం కాలేదా అంటూ తల దిండుకేసి బాదుకున్నాడు. అంతేలే, దెబ్బ తగలదు కదా. యూ హ్యావ్ ఏ వాట్సాప్ మెసేజ్ అని విని ఓపెన్ చేశాడు. ఫ్రమ్ రౌడీ బేబీ. థ్యాంక్ యూ సో మచ్ ఎద్దు బావా, ఫస్ట్ టైం నువ్వు నచ్చావు. అన్నీ కొనిచ్చినందుకు కాదు, చక్కగా మాట్లాడినందుకు. ఎక్కువ ఆలోచించకుండా పడుకో, గుడ్ నైట్. అది చూసి సిద్ధు నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు, వైషుతో ఫ్యూచర్ ఊహించుకుంటూ. బట్ కలలో అదేంటో సోనా కనపడింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక, చిచి, ఇదేం కల అనుకున్నాడు. ఇక్కడ వీర వాళ్ళ ఇంటికి వచ్చేసరికి లంచ్ టైం అయ్యింది. డాన్ బాబు చేతికి సమీర్ కర్చీఫ్ కట్టాడు.
వీళ్ళంతా రాగానే చిట్టి అందరికీ వడ్డించు అన్నది సురేఖ. చిట్టి చుట్టూ చూశాడు. చిట్టి నిన్నే. నా పేరు చిట్టినా అండి అంటూ అమాయకంగా ఫేస్ పెట్టాడు. విశిష్ట ఆశ్చర్యంగా చూస్తోంది. అదేంటి నిన్న ఆ పేరుతో పిలిస్తే పలికావుగా? పలికానా? నేనా? గుర్తులేదండి. ఈలోపు వీర పైకి వెళ్ళటం చూసి విశిష్ట, మిస్టర్ గజని, నువ్వు ఇక్కడ అందరికీ వడ్డిస్తావా లేక పైన మీ మాపేసారికి లంచ్ తీసుకెళ్తావా అని అడిగింది చిట్టిని. మాపేనా? అదేంటి, ఎవరు వీరానా అని అడిగింది ఆశ్చర్యంగా. మరే ఈ గజని అలియాస్ చిట్టినే పెట్టాడు. మా అంటే మాడిపోయిన, పే అంటే పెనం, మాపే. సురేఖ ఆశ్చర్యంగా చూస్తోంది వీళ్ళని. మీరు అంటూ విశిష్ట వైపు చూశాడు. మిసెస్ మాపే అంటూ చిట్టినెత్తిన ఒక్కటి పీకి వీరాకి ప్లేట్లో అన్నీ పెట్టుకుని వెళ్ళింది. సురేఖ చిట్టి కలిసి మిగిలిన వాళ్ళకి పెట్టారు. విశిష్ట పైకి వెళ్ళేసరికి వీరా చేతి కర్చీఫ్ తీస్తున్నాడు. కరెక్ట్గా అరచేతి మీద తగిలింది. ఫుల్ బ్లడ్. అది చూసి విశిష్ట కంగారుగా అయ్యయ్యో అంటూ ప్లేట్ పక్కన పెట్టి వీరా చేతిని చూసి, ఇంత దెబ్బ తగిలితే ఇలా కర్చీఫ్ కడతారా? డాక్టర్ దగ్గరకు వెళ్దాం అన్నది. డాక్టర్ దగ్గరకా? ఎందుకు అని అడిగాడు విసుక్కుంటూ. ఓ, మీకేమీ తెలియదు. అసలు కాళీ సుబ్బు సింహ ఏం చేస్తున్నారు? ఏం చేశారు? 4 తనులు తిన్నారు, బోర్లా పడ్డారు వెధవలు. పదండి, టెట్వాక్ చేయించాలి అంటూ చేయి పట్టుకుని లాక్కుని వెళ్తుంటే, ఓ కొంచెం తట్టుకో, అంత అవసరం లేదు, నాది ఐరన్ బాడీ, ఇలాంటి దెబ్బలు ఎన్నో తగిలాయి, ఏం కాదు. విశిష్ట వీర దగ్గరికి వెళ్ళి తన కళ్ళలోకి చూస్తూ, అప్పుడు మీ జాన్ మీతో లేదు, ఇప్పుడు అలా కాదు అంటూ కళ్ళు టపాటపా అని ఆడిస్తూ నవ్వి చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. అంత అందంగా నవ్వాక కూడా డాన్ బాబు పడకుండా ఉంటాడా? విశిష్ట వెనకే వెళ్ళాడు. లిఫ్ట్లో తననే సీరియస్గా చూస్తున్న వీరాతో, ఇప్పుడు చూడాల్సింది అలా కాదు మరీ అంటూ కళ్ళెగరేశాడు మాపే ఫేస్తోనే. చెప్తా, మీకు చాలా నేర్పాలి, రండి అంటూ లిఫ్ట్లో నుండి బయటకు నడిచింది. డీడి పాప నడుస్తుంటే లయబద్ధంగా అటూ ఇటూ ఊగుతున్న జడ. ఉన్నది నడుమ లేక చంద్రవంక వచ్చి అక్కడ దాక్కుందా అనే డౌటు. తను నవ్వే అప్పుడు ముత్యాలన్నీ లైన్లో అలా సెట్ అయ్యాయా? ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయడం రాని డాన్ బాబు. అయ్యో. సమీర్ భయ్యా అంటూ డైనింగ్ హాల్లోకి వెళ్ళింది విశిష్ట. చెప్పండి అంటూ విశిష్ట వైపు చూశాడు. భయ్యా, ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉందా? దేనికి అని అడిగాడు ఆశ్చర్యంగా. విశిష్ట దూరంగా నిల్చున్న వీరాని చూపించి, ఆయనకి అంత పెద్ద దెబ్బ తగిలితే మీరు ఎలా వదిలేశారు? కాళీ అన్నా, నువ్వు కూడానా అని అడిగింది కాళీ వైపు చూసి. నువ్వు చేసిన దూది ముక్కలు తిన్నాక మైండ్ స్లో అయిందిలే, ఏమి అనుకోకు అంటూ తినడంలో బిజీ అయ్యాడు. కాళీ ఊరుకో అంటూ విసి వైపు చూసి, ఒక్క 5 మినిట్స్ అన్నాడు. మీరు తినండి భయ్యా, కారు కీస్ ఇచ్చి హాస్పిటల్ ఎక్కడో చెప్పండి చాలు. హాస్పిటలా? బయటకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుని రైట్ సైడ్ టర్న్ అవ్వు, మళ్ళీ వెనక్కి వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకుని ముందుకు రా అన్నాడు సుబ్బు నవ్వుతూ. అప్పుడు ఇక్కడికే కదా వచ్చేది? ఏంటి జోకా? నవ్వు రాలేదు. జోక్ కాదు, వాడు చెప్పింది నిజం, సమీర్ డాక్టర్ అన్నాడు సింహ. విశిష్ట ఆశ్చర్యంగా చూసింది. సమీర్ తినడం కంప్లీట్ చేసి తనని ఆశ్చర్యంగా చూస్తున్న విశిష్టతో, ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటూ వీర దగ్గరకు వెళ్ళాడు. విశిష్ట వెనకే వచ్చింది. వీరా, నేను కారులోనే చెప్పాను, నువ్వు వినలేదు, నువ్వెప్పుడు ఏది విన్నావు కనుక అంటూ లోపలికి వెళ్ళి 2 నిమిషాల తర్వాత వచ్చి ఇంజెక్షన్ తెచ్చి చేశాడు. తర్వాత చేతికి కట్టుకట్టాడు. మీరు ఒక డాక్టర్ అయ్యుండి ఎలా ఇవన్నీ? ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్నది సీరియస్గా. చూడండి విశిష్ట, ఇప్పుడు మీకేం చెప్పలేను, తర్వాత కూడా అవసరం లేదు అన్నాడు వీర సీరియస్గా. ఎందుకు అవసరం లేదు? అంత చదువు చదివి ఒక దొంగలా ఇలా చేయడం ఎంత తప్పో తెలుసా? తప్పే. అయితే ఏంటి ఇప్పుడు? చూడు జాన్, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మేమందరం దొంగలమే, సురేఖతో సహా. అయితే సమీర్ సురేఖ నీలాగా చదువుకున్నారు, మేమెవరం చదువుకోలేదు. అదే అడుగుతున్నా, అంత చదివి ఇలాంటి పనులేంటి అని. అందరూ హాల్లోకి వచ్చారు ఈ గొడవకు. చిట్టి మాత్రం క్లీన్ చేస్తూ అక్కడే ఉన్నాడు. విశిష్ట, నువ్వు లంచ్ చేయలేదు ఇంకా. విశిష్ట తన వైపు చూసి, నిన్న నేను సమీర్ గారి గురించి అడిగితే నువ్వు మాట దాటావు, కానీ డాక్టర్ అని మాత్రం చెప్పలేదు
అన్నది అసహనంగా. జాన్, ఇప్పుడు తెలుసుకున్నావుగా, ఏం చేయగలవు? ఏముంది, అందరికీ చపాతీలు చేసి పెట్టి మనం దాచుకున్నవి బీదవాళ్ళకి పంచుతుందేమో అన్నాడు కాళీ వెటకారంగా. నువ్వు అంటూ వేలు చూపించి పద అంటూ విశిష్ట చేయి పట్టుకుని తీసుకెళ్లాడు వీర. సమీర్, సురేఖ ఒకరినొకరు బాధగా చూసుకున్నారు. పైకి వెళ్ళాక వీర తినటానికి ఇబ్బంది పడుతుంటే, ఏంటో ఈ షాక్స్, నెక్స్ట్ టార్గెట్ నేనే, ఇది ఫిక్స్, విశిష్ట ది లేడీ డాన్ అంటారేమో అనుకుంటూ వీర వైపు చూసి, ముందు ఈ రౌడీని మారిస్తే అందరూ మారుతారు అనుకుని వీర చేతిలోని ప్లేట్ తీసుకుని స్పూన్తో పెడుతూ తినండి అన్నది నవ్వుతూ. నాకు ఇలాంటివి నచ్చవు జాన్, నువ్వు వెళ్ళి తినేసిరా, నీతో మాట్లాడాలి. తింటాలే కానీ ముందు మీరు కానివ్వండి అంటూ బలవంతంగా తినిపించింది. తినటం కంప్లీట్ అయ్యాక మీరు చెప్పేది వింటా, అంతకుముందు నేను చెప్పేది వినండి. ఇందాక లిఫ్ట్లో చూశారే, అప్పుడు నా వైపు సీరియస్గా చూశారు కదా, అలా కాదు చూడాలి, ఇలా అంటూ చిలిపిగా చూసింది. ఇప్పుడు నేను తినిపించా కదా, నాకు థ్యాంక్స్ జాన్ అని చెప్పి నవ్వాలి. వీర విశిష్ట వైపు ఇలా చూశాడు కోపంగా. అయ్యో అనుకుంది విశిష్ట. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. నాతో నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమ ఉన్నట్లు నటిస్తే నేను నమ్మేసి అన్నీ వదిలేసి నీ వెనకే వస్తా అనుకున్నావా? అస్సలు. వీరా ఇక్కడ. ఇంకా నేను చెప్పేది విను. రేపు మార్నింగ్ అందరం ఒక చోటికి వెళ్తున్నాం. నువ్వు సురేఖ కలిసి ఒక విలువైన వస్తువుని తీసుకురావాలి. దాని వాల్యూ 2 కోట్లు. డీడీ పాపకి కళ్ళు తిరగడం స్టార్ట్ చేశాయి. మెహతా విల్లాస్ 20 ఎకరాల విస్తీర్ణంలో కట్టబడిన పెద్ద విల్లా అది. విల్లా అనే కంటే ప్యాలెస్ అనటం బాగుంటుందేమో. ఎంట్రన్స్లో సెక్యూరిటీ ప్రతి వాళ్ళని చెక్ చేసి పంపిస్తున్నారు. ఎవరు లోపలికి వెపన్స్తో రాకూడదు. సమీర్ కార్ లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ వీరా అండ్ కోని తరువుగా చెక్ చేసి మరీ పంపించారు. సూరజ్ మెహతా బయట వాళ్ళకి పెద్ద బిజినెస్ మ్యాన్, బట్ చేసేది మాత్రం అతని మాటల్లోనే విందాం. సుబ్బు ఆశ్చర్యంగా ప్యాలెస్ చూస్తూ, వీరా, ఇది ఒకటి కబ్జా చేస్తే చాలు, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నాడు. అయిపోతుంది. సెటిల్ మాత్రమేనా, పైకి షిఫ్ట్ కూడా అయిపోతుంది. నోరు మూసుకుని పద అన్నాడు సమీర్. అందరూ లోపలికి వెళ్ళగానే ఒక అతను వచ్చి, మీలో సమీర్ అని అడిగాడు. నేనే అన్నాడు. నిన్ను సార్ రమ్మంటున్నాడు. కానీ నా ఫ్రెండ్స్ కూడా వస్తారు. సార్ ఇలా ఎవడిని పడితే వాడిని కలవడు అంటూ అందరి వైపు ఏగాదిగా చూశాడు. సమీర్, నువ్వు వెళ్ళు, మేము వెయిట్ చేస్తాం అని కాళీ అనగానే సమీర్ అతనితో కలిసి వెళ్ళాడు. పైకి వెళ్ళాక అతను ఇక్కడే ఉండు అని రూమ్ బయటే ఆపి లోపలికి వెళ్ళి 2 నిమిషాల తర్వాత వచ్చి రా అంటూ సమీర్ని లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే రూమ్ స్ప్రే గుప్పుమంది. సెంట్రల్ ఏసీ కావడంతో రూమ్ చల్లగా ఉంది. ఎదురుగా సూరజ్ మెహతా, వయసు 50 సంవత్సరాలు. రా సమీర్, ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను బాగున్నాను అంటూ నవ్వాడు సమీర్. సూరజ్ ఎదురుగా ఉన్న చైర్ చూపించి కూర్చో అంటూ, ప్లాన్ గురించి ఫోన్లో ఎందుకు అని రమ్మని పిలిచాను, చెప్పు ఏంటి ప్లాన్ అని అడిగాడు. సమీర్ కూర్చుని, సూరజ్ భయ్యా, అది ప్లాన్ వేసేది నా ఫ్రెండ్ వీరా. సూరజ్ కళ్ళు చిట్లిస్తూ, వీరానా, ఎవడాడు అని అడిగాడు సీరియస్గా. వీరా హైదరాబాద్లో డైమండ్ స్మగ్లింగ్లో కింగ్. పెద్ద పెద్ద రాబరీలు అవి ఎడం చెత్త చేస్తాడు. ఇంకా కబ్జాలైతే చెప్పక్కర్లేదు అంటూ చెప్పుకుపోతుంటే సూరజ్ చెయ్యి అడ్డు పెట్టి, వీధి రౌడీనా అని అడిగాడు విసుక్కుంటూ. అది ఒకప్పుడు, తనకి 17 సంవత్సరాల వయసులో. తర్వాత కబ్జాలు, ఆ తర్వాత రాబరీస్. మొన్న సిమ్లాలో జరిగిన జ్యువెలరీ ఎగ్జిబిషన్లోని జ్యువెలరీని రిస్క్ చేసి మరీ కొట్టేశాడు. వాట్, ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ అంత పెద్ద రాబరీ? నో, నేను నమ్మను. ఎన్ని సంవత్సరాలు ఏంటి వాడికి? 26 సంవత్సరాలుంటాయి. సరే రమ్మను అనగానే, ఇప్పుడు వాడు రాడు, వాడికి నీకంటే తిక్క అనుకున్నాడు సమీర్. ఏంటి ఆలోచిస్తున్నావు? సరే అంటూ బెల్ మోగించాడు. ఇందాక వచ్చిన అతను లోపలికి వచ్చి ఎస్ సార్ అన్నాడు. కింద ఉన్నాడు వీరా, వాడిని రమ్మని చెప్పు అనగానే అతను ఫాస్ట్గా కిందకి వెళ్ళి, వీరా ఎవడు మీలో, నాతో రావాలి, సార్ రమ్మంటున్నారు అంటూ వెనక్కి తిరిగాడు. వీరా చిటికేసి రేయ్ అని పిలిచాడు. అతను వెనకకు తిరిగి ఏంటి అంటూ కళ్ళెగరేశాడు. నేను రాను, వెళ్ళి మీ సార్నే కిందకి రమ్మని చెప్పు అంటూ కాలర్ వెనక్కి తోసి
సిగరెట్ తీసి వెలిగించాడు. ఇప్పుడు అంతా గబ్బయ్యేటట్లుంది అనుకున్నాడు సుబ్బు. అతను కోపంగా వీర దగ్గరికి వచ్చి, ఎంత ధైర్యం నీకు, మా సార్ని కిందకి రమ్మంటావా అనగానే వీర పొగ వదులుతూ, ఏ వాడేమైనా దిగి వచ్చాడా అని అడిగాడు విసుక్కుంటూ. ఇదిగో బాబు, ఇదంతా కాదు కానీ సమీర్ని నువ్వు అని కాలికి చేయి చూపించి, అతనితో నాకు సంఖ్య తిరిగితే వెళ్ళిపోతాను, ఆ తర్వాత సమీర్ కూడా రాడు అనేసరికి అతను కోపంగా పైకి వెళ్ళి, సార్ వాడు చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని కిందకి రమ్మంటున్నాడు అని చెప్పాడు. ఏంటి, నేను కిందకి? ఏంటి సమీర్ ఇదంతా, వాడెంత, వాడి బతుకెంత అంటూ అరిచాడు సూరజ్. సార్, తను ఇందాక నాతో వస్తుంటే ఇదిగో ఇతనే ఆపేశాడు. తనకి కోపం ఎక్కువ, ఈగో హర్ట్ అయింది కాబట్టి తప్పదు. అంటే నేను రావాలా? నువ్వెళ్ళి తీసుకురా. తను రాడు అంటూ పైకి లేచాడు. అతను సూరజ్తో, మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, మన సెక్యూరిటీ వాళ్ళని పిలిచి వాడిని మీ కాళ్ళ మీద పడేస్తా అన్నాడు. హో అవునా, ట్రై చేయి అన్నాడు సమీర్. సూరజ్కి కోపం తగ్గి ఆశ్చర్యం వేసింది. సరే వెళ్ళి లాక్కురండి అనగానే అతను వెళ్ళిపోయాడు. అంతలో సమీర్, సూరజ్ భయ్యా నా మాట వినండి, నాతో రా అంటూ మానిటర్ దగ్గరకు తీసుకెళ్లాడు. కింద సీసీ కెమెరాలు ఉండటంతో అంత క్లియర్గా కనపడుతోంది. కిందకి వెళ్ళిన అతను 4 సెక్యూరిటీ గార్డులను తీసుకొచ్చి వీరాని చూపించి, వీడిని సార్ దగ్గర పడేయండి అనగానే 4 ఒక్కసారిగా వీర మీద చేయి వేయగానే డాన్ బాబుకి సంఖ్య తిరిగింది. 4 4 నిమిషాల్లో మడిచి ఇస్త్రీ చేశాడు. అతను భయంతో నెమ్మదిగా జారుకున్నాడు. సూరజ్ పైకి లేచి రా అంటూ కిందకి వెళ్ళాడు. వీళ్ళు కిందకి రావడం చూసి అండుకో పైకి లేచాడు. కానీ మాపే బాబు మాత్రం లేవలేదు. సూరజ్ వచ్చి వీరాని చూసి ఆనందంగా, ఎక్కడ పట్టావు సమీర్ అని అడిగాడు. వీరా సూరజ్ని ఎగాదిగా చూసి, నేనేమైనా చాపనా పట్టడానికి అన్నాడు సీరియస్గా. సూరజ్ వీరా పక్కనే కూర్చుని, నో యు ఆర్ నాట్ ఏ ఫిష్, యు ఆర్ రింగ్ మాస్టర్ అన్నాడు నవ్వుతూ. రింగు లేదు బొంగు లేదు, రేపు డీల్ ఉందా లేదా అని అడిగాడు విసుక్కుంటూ. నువ్వు ప్లాన్స్ వేయడంలో కింగ్ వంట, చెప్పు ఏంటి నీ ప్లాన్? వీరా అందరినీ కూర్చోమని సైగ చేసి, సమీర్ మళ్ళీ ఒకసారి ఆ డీల్ గురించి చెప్పు, వాటాల గురించి ఓ మాట అనేసుకుందాం. సమీర్ చెప్పడం స్టార్ట్ చేశాడు. రాజస్థాన్ రాజవంశీయులు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన విలువైన వస్తువులు అమ్మకానికి తీసుకెళ్తున్నారు. అందులో ఎన్నో వాల్యుబుల్స్ థింగ్స్ ఉన్నాయి. అయితే 2 వస్తువులు మాత్రం చాలా రేర్గా దొరికే మెటల్తో తయారు చేశారు. వాటి ఖరీదు దాదాపు 40 కోట్లు. అయితే ఇలాంటి డీల్ చెప్పినందుకు, ఇంకా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరిస్తున్నందుకు సూరజ్ భయ్యా మీకు 20, ప్లాన్ మాది, రిస్క్ కూడా మాదే కావడంతో మాకు 20 కోట్లు అని అందరి వైపు చూశాడు. నాకు ఓకే, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అందుకే మీ వల్ల కాలేదని నువ్వు చెప్పడంతో నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ లాగాను. సరే ఇప్పుడు ప్లాన్ వినండి అన్నాడు వీరా. మీరంతా అనుకున్నట్టు వాళ్ళు రేపు కాదు ఎల్లుండి బయలుదేరుతున్నారు. అందరూ షాక్ అయ్యారు, ముఖ్యంగా సూరజ్. వాళ్ళు జాహులోని విల్లా నుంచి బయలుదేరగానే అక్కడ సుబ్బు వాళ్ళని ఫాలో అవుతూ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత అంటూ 10 నిమిషాల పాటు ప్లాన్ డీటెయిల్గా చెప్పాడు. సూరజ్ నోరు వెళ్ళబెట్టాడు. సూరజ్ భయ్యా మీకు ఓకేనా అని అడిగాడు సమీర్. డబుల్ ఓకే అంటూ వీరాని హక్ చేసుకోబోయాడు. వీరా ఆయన్ని తోసి, నాకు ఇలాంటివి నచ్చవు, పదండ్రా అంటూ బయటకు నడిచాడు. వీరా ఆగు, లంచ్ చేసి వెళ్ళండి అన్నాడు సూరజ్. డీల్ సక్సెస్ అయ్యాక చూద్దాం అనేసి బయటకు వెళ్ళాడు. సమీర్ అతనికి పెళ్ళయిందా అని అడిగాడు సూరజ్. ఏ నీకు కానీ కూతురుందా అనుకున్నాడు సుబ్బు. అయ్యింది, తనే విశిష్ట, వీరాకి ప్రాణం. సరే మేం వెళ్ళొస్తాం అంటూ బయటకు వెళ్ళిపోయాడు. అండుకో తనని అనుసరించారు. ఇక్కడ వీరా, అక్కడ విశిష్ట, ఎవరి ప్లాన్లలో వాళ్ళు ఉన్నారు. ఎవరి ప్లాన్ సక్సెస్ అవుతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.